విజ్ఞప్తి చేస్తున్నాం. గుంటూరు జిల్లా పొన్నూరులోని ఐర్లాండ్ సెంటర్లో మెగా డిఎస్సి వ్యవహారంపై వైఎస్ఆర్సీపీ నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా పోలీసులకు పార్టీ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వైసీపీ నేత అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ మెగా డిఎస్సి నియామకాలలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఈ వ్యవహారంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని కోరారు. ఎప్పుడన్నా ఇలాగే ఉద్యమాలు చేస్తున్నప్పుడు పోలీసు వారు అడ్డం వస్తారు. వచ్చినప్పుడు మా దోవకు అడ్డం తొలగమని మనం రిక్వెస్ట్ చేస్తాం. వాళ్ళు ప్రజలు ఎత్తుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకంటే ప్రజా వ్యవస్థలో మహాత్మా గాంధీ ఇచ్చినటువంటి హక్కు నిరాహార దీక్ష కానీ లేకుంటే ర్యాలీ కానీ ఏ దౌర్జన్య సంఘటన లేకుండా అంబేద్కర్ బొమ్మకు మరి దండ వేసి ముగించామంటే శాంతియుతంగా జరిగిన ప్రదర్శన. ఇలాంటి ప్రదర్శనే ఆ జిల్లాలో జరుగుతున్న సమయంలో లేడీ ఎస్ఐపై అడ్డుపడితే అక్కడ నిన్నగాక నీట్ పరీక్షలో కేంద్రంలో పేపర్ లీక్ అవ్వడం, మెడికల్ విద్యార్థులు ప్రతిభ ఉన్నవారు సీటు తెచ్చుకోలేకపోవడంతో జంజీ ఉద్యమంతో గ్రామీణ వ్యవస్థలో అందరికీ తెలుసు. అయితే పరీక్ష పెట్టారు, మార్కులు ఇచ్చారు, ఉద్యోగాలు కూడా ఇచ్చారు. ఎవరికి ఇచ్చారా అంటే ఎవరైతే డబ్బు కొట్టారో చేతిలో. కాంగ్రెస్ పార్టీ గత 2 నెలల నుంచి ఉద్యమం చేస్తూ ఉంది. ఇటీవల జంజీ కూడా ఆ ఉద్యమంలో పాల్గొని దీన్ని భారీ ఎత్తున చేసినప్పటికీ ప్రస్తుతం కొత్తగా పరీక్ష పెట్టే క్రమం పాల్గొనాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమతం. దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గత 3 రోజుల నుంచి ఇటు పొన్నూరు, అటు చేబ్రోలు, అటు కాకాని మండలాల్లో నిరాహార దీక్షలు చేసి ఈ రోజున ర్యాలీ చేయడం జరిగింది. ఈ